అరుణాచలం శివుని పరమ పావనమైన దివ్యక్షేత్రం. అరుణాచల శివ అని తలచుకుంటే జన్మజన్మ పాపములు తొలగే దివ్యక్షేత్రం. ఒక్కసారి అరుణాచల ప్రవేశం చేసి గిరిప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల పాపములు దగ్ధమయ్యే పుణ్యక్షేత్రం. ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. అరుణాచలం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఆలయానికి మనం వెళ్ళాలి అంటే డైరెక్ట్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ సదుపాయం అయితే కలదు. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ తీసుకొని తిరువన్నామలైకి అయితే వెళ్ళొచ్చు. ఈ ట్రైన్ మనకు తిరుపతి అండ్ కాట్పాడి జంక్షన్ మీదుగా తిరువన్నామలై అయితే రీచ్ అవుతుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరువన్నామలైకి చాలా తక్కువ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అది కూడా జస్ట్ 2 ట్రైన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మనకు ఆ టైం కన్వీనియన్స్ అయితే అలా వెళ్ళండి. లేకపోతే మన తెలుగు రాష్ట్రాల నుంచి కాట్పాడి జంక్షన్కి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో కాట్పాడి నుంచి మనం బై బస్ ఆర్ ట్రైన్ ఈజీగా తిరువన్నామలై రీచ్ అయిపోవచ్చు. కాట్పాడి జంక్షన్ నుండి బస్లో తిరువన్నామలై రీచ్ అవ్వాలి అనుకుంటే స్టేషన్ బయట నంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఫ్యామిలీతో వచ్చినట్టయితే 100 to 150 ఛార్జ్ చేస్తారు 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వేలూరు బస్ స్టాండ్కి అయితే. లేదు మేము సింగిల్గా ఆర్ 2 మెంబర్సే వచ్చాము అనుకుంటే అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ 50 మీటర్స్ దాకా నడిస్తే అక్కడ షేర్ ఆటోస్ ఆర్ బస్సెస్ చాలానే అవైలబుల్గా ఉంటాయి. వేలూరు బస్ స్టాండ్ నుండి తిరువన్నామలైకి 90 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఉంటుంది. 120 రూపీస్ టు 130 రూపీస్ అయితే బస్లో ఛార్జ్ చేస్తారు. మీరు చూస్తుంది తిరువన్నామలై బస్ స్టాండ్. ఇక్కడ నుండి మెయిన్ టెంపుల్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. అక్కడ నుండి టెంపుల్కి 20 or 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు మేము ట్రైన్లో రీచ్ అయ్యాము అనుకుంటే రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత స్టేషన్ బయట నంబర్ ఆఫ్ షేర్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. సేమ్ 1.5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది టెంపుల్కి. అండ్ నెక్స్ట్ ఎక్కడ స్టే చేయాలి అని ఆలోచిస్తున్నారా? దేవస్థానం వాళ్ళు యాత్రి నివాస్, దీన్ని ఆలయం రెస్టారెంట్ అని కూడా అంటారు. దీనికి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అండ్ బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 1000 రూపీస్ నుండి రూమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది తిరువన్నామలై ఎంట్రన్స్లో ఈ ఆర్చ్ దగ్గర మీరు బస్ దిగేస్తే దీని దగ్గరలోనే యాత్రి నివాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం తిరువన్నామలైలోని మెయిన్ టెంపుల్ అయిన అరుణాచలేశ్వర టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఇక్కడ దారి పొడుగునా లాకర్స్, లాడ్జెస్, రూమ్స్ అయితే చాలానే అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే చాలా చిన్నదిగా రూమ్స్ ఉంటాయి అండ్ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఓన్లీ తక్కువ మెంబర్స్, లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారు. ఇక్కడ రాజగోపురం చూస్తున్నారు కదా, దీని చుట్టూ చాలానే ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ సింగిల్గా వచ్చిన వాళ్ళకి జస్ట్ ఫ్రెష్ అయ్యి లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరుణాచలంలో చీప్ అండ్ బెస్ట్గా అండ్ సింగిల్గా వచ్చిన వారికి స్టే చేయడానికి అండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి, లాకర్స్ ఉండడానికి ఒక మఠాన్ని అయితే చూడబోతున్నాము. రాజగోపురానికి ఆపోజిట్ వీధిలో స్ట్రైట్గా 400 మీటర్లు నడిస్తే ఇక్కడ లాకర్స్ అనేవి చాలానే అవైలబుల్గా ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అప్పర్ స్వామిగల్ మఠం, ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంటుంది. అండ్ దేవస్థానం వాళ్ళు నడుపుతున్నారు అనుకుంటా. లాకర్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ నైట్ టైం స్టే కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. నాన్ ఏసీ రూమ్స్ 600 అండ్ ఏసీ రూమ్స్ 1000 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ
అన్లిమిటెడ్ మెంబర్స్ అనేది ఉండొచ్చు. అరుణాచలంలో ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండనే శివుడిగా భావించి 14 కిలోమీటర్లు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. అండ్ కార్తీక పౌర్ణమి రోజుల్లో అయితే కొన్ని వేల కోట్ల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. అండ్ గిరి ప్రదక్షిణ చేసే మధ్యదారిలో 8 లింగాలు మనకు దర్శనమిస్తాయి. వాటినే అష్టలింగాలు అని అంటారు. నార్మల్గా కార్తీక పౌర్ణమి అండ్ పౌర్ణమి రోజుల్లోనే కాకుండా నార్మల్గా ప్రతిరోజు అక్కడ కొన్ని వేల మంది గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఏ రోజు చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఈ కనిపిస్తున్న బోర్డులో అయితే చూసేయండి. గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారు అంటే రాజగోపురంకి ఎదురుగా ఒక దీపం వెలిగించి గుడికి ఎడమ వైపుగా స్టార్ట్ చేస్తారు. నడవలేని వారు ఆటోలో కూడా వెళ్ళొచ్చు. 350 నుంచి 500 దాకా ఛార్జ్ చేస్తారు ఆటోలో. అండ్ గిరి ప్రదక్షిణ చేసే టైంలో మెయిన్ చెప్పులు, షూస్ అనేవి వేసుకోకూడదు. గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో మనకి మొదటగా దర్శనమిచ్చేది ఇంద్రలింగం. దీనిని సాక్షాత్తు దేవతలకు అధిపతి అయిన ఇంద్రదేవుడే ప్రతిష్ఠించాడట. దీన్ని పూజించడం వలన దీర్ఘాయుష్షు, శ్రేయస్సు లభిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. గిరి ప్రదక్షిణ ఎప్పుడు 3 నుంచి 4 గంటల లోపే స్టార్ట్ చేసేయండి. 10 లోపు కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి, దారి మొత్తం రోడ్డు మాత్రమే ఉంటుంది కాబట్టి కాళ్ళకి బొబ్బలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈవినింగ్ అయితే 5కి అంతా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. నైట్ లోపు కంప్లీట్ అవుతుంది. దారి మొత్తం మీరు ఎక్కడి వరకు వెళ్ళారు, ఎన్ని కిలోమీటర్స్ అన్ని ట్రాకింగ్ కోసం బోర్డ్స్ ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది. ప్రతి 1 కిలోమీటర్కి 800 మీటర్స్కి అవైలబుల్గానే ఉంటాయి. రెండవది అగ్నిలింగం. అష్టలింగాలలో 7 లింగాలు ఎడమవైపుకు ఉంటే ఇది మాత్రం కుడివైపున లోపలికే ఉంటుంది. మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి. అగ్నిలింగం దాటిన వెంటనే మనకు రమణ మహర్షి ఆశ్రమం దర్శనమిస్తుంది. నైట్ టైంలో ఇది క్లోజ్గా ఉంటుంది. మార్నింగ్ 8 టు ఈవినింగ్ 7 వరకు మాత్రమే ఇది ఓపెన్లో ఉంటుంది. ఇక్కడే రమణ మహర్షి తన జీవితాన్ని తపస్సుగా మలుచుకున్నారట. చూసారా కొండ ఎంత నీట్గా స్పష్టంగా కనిపిస్తుందో. ఇక్కడ పైన టాప్ ప్లేస్లో కనిపిస్తుంది. కార్తీక మాసంలో అక్కడ ఒక జ్యోతిని వెలిగిస్తారట. చుట్టూ 14 కిలోమీటర్లో ఎక్కడ చూసినా ఆ జ్యోతి మనకు దర్శనమిస్తుంది. అది 11 డేస్ పాటు వెలిగిస్తారట. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మనకు ఏ అడ్డు ఉండదు. మనకి దారి పొడుగున ప్రతి 500 మీటర్స్కి వాటర్ అండ్ మధ్యలో అన్నదానం అండ్ టాయిలెట్స్ అండ్ ఇలా షాప్స్, ఏమైనా తినడానికి తాగడానికి షాప్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ప్రస్తుతం మనం యమలింగంకి అయితే చేరుకున్నాం. ఇది సాక్షాత్తు యమధర్మరాజే ప్రతిష్ఠించాడట. ఇక్కడ మనకు ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో నిల్చొని మనం కొండవైపు చూస్తే మనకు నంది ముఖభాగం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కదా. మనకి ఆ అరుణాచలేశ్వర గుడిలో ఏ నంది అయితే కనిపిస్తుందో అదే నంది స్పష్టంగా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నైరుతి లింగం. దీన్ని సాక్షాత్తు నైరుతి ప్రతిష్ఠించారట. దీన్ని పూజించడం వలన మనకి ప్రతికూల శక్తుల నుంచి విముక్తి పొందుతామట. నెక్స్ట్ వర్ణలింగం. దీన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడట. దీన్ని పూజించడం వలన మనకు జలగండాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయట. వాయులింగం. దీన్ని పూజించడం వలన మనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏ ఉన్నా కూడా మటుమాయం అవుతాయని ఇక్కడి వారి నమ్మకం. దీన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారు. అలానే ముందుకు వెళితే ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అని ఉంటుంది. ఇక్కడ చాలామంది ఎన్నెన్నో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు. ప్రస్తుతం మనం కుబేరలింగం చేరుకున్నాం. ఈ లింగాన్ని సాక్షాత్తు కుబేర స్వామి ప్రతిష్ఠించారట. దీన్ని పూజించడం వలన మనకు ఏ విధమైన
ధన ఇబ్బంది ఉన్నా కూడా తొలగిపోతుందట. కుబేరలింగం తర్వాత ఒకటి మోక్ష మార్గం అని వస్తుంది. ఇది 80% ఆఫ్ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది అలసిపోయి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక మునీశ్వరుడు ఇందులో 2 యంత్రాలను ప్రతిష్ఠించాడు. ఇందులో నుండి రావడం వలన ఆ యంత్రాల శక్తితో మన అలసట అంతా మాయమవుతుంది. ఇంకో కారణం కూడా ఉంది. జన్మల నాశనం జరిగి పునర్జన్మ ఉంటుందని కూడా నమ్ముతారు. ఇది దూరి రావడం వలన మోక్షం ప్రాప్తిస్తుంది. నేను 3 సార్లు అరుణాచలంకి వచ్చాను. కానీ నాకు ఇంతవరకు ఎప్పుడూ టోపీ అమ్మవారు అయితే దర్శనం ఇవ్వలేదు. కానీ ఈ టోపీ అమ్మవారు అనేది చాలా శక్తివంతమైనదంట. ఈమె చూడడానికి పిచ్చిదానిలా కనిపించి తన డ్రెస్సింగ్ అంతా పిచ్చిదానిలా ఉన్నప్పటికీ తిను ఒక అవధూత అని నమ్ముతారు. అవధూత అంటే దేవుడికి ఇంకో రూపం అని. ఈ టోపీ అమ్మవారిని అలా నమ్ముతారు. మాకైతే ఇంతవరకు దర్శనం ఇవ్వలేదు. మీకు కనిపిస్తే మాత్రం దర్శనం చేసుకోండి. ప్రస్తుతం మనం అష్టలింగాలలో ఆఖరిదైన ఈశాన్యలింగం దగ్గర ఉన్నాము. ఈ ఈశాన్యలింగాన్ని పూజించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత, ఊరటనిచ్చి జీవిస్తారని ఇక్కడ చరిత్ర. అలా ఎక్కడైతే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి దీపం వెలిగించి నమస్కారం చేస్తే అప్పటికి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. ఓం నమః శివాయ. ఆలయంలోకి మనం రాజగోపురం ద్వారా లోపలికి వెళతాం. ఈ రాజగోపురం యొక్క ఎత్తు 217 అడుగులట. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారట. ఇది భారతదేశంలోనే 3వ ఎత్తైన రాజగోపురంగా ఉంది. అండ్ గుడి లోపలికి వెళ్తేనే లెఫ్ట్ సైడ్లో మనకు వినాయకుడు దర్శనమిస్తారు. తప్పకుండా మనం దర్శించుకోవాలి. అండ్ అదే లెఫ్ట్ సైడ్లో స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి స్తంభంలో నుంచి దర్శనమిచ్చారట. ఇది టెంపుల్ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. దానికి ఆనుకొని పక్కనే మనకు శివగంగా తీర్థం అయితే ఉంటుంది. అండ్ ఈ శివగంగా తీర్థం ఆపోజిట్లోనే మనకు 1000 స్తంభాల మండపం మనకి దర్శనమిస్తుంది. దీంట్లో స్తంభాలు చాలా అందంగా అండ్ దీని ఫినిషింగ్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మాటల్లో చెప్పలేం, మనం చూడాల్సిందే. అలానే ముందుకు వెళితే మనకు ఒక పెద్ద మండపం కనిపిస్తుంది. అందులోనే పెద్ద నంది మనకు దర్శనమిస్తుంది. అలా మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఒక డిజైన్ అనేది పెట్టుంటారు. మనకు అక్కడ టెంపుల్ ఓవర్వ్యూ మొత్తం కనిపిస్తుంది. టెంపుల్ ఎలా ఉంటుంది అండ్ ఉపాలయాలు ఎలా ఉంటాయి అండ్ A to Z టెంపుల్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ మనము అరుణాచలేశ్వరుణ్ణి అండ్ అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అగ్నిలింగంగా ఎందుకు పిలుస్తామంటే నార్మల్గా శివుణ్ణి ఎక్కడ దర్శనం చేసుకున్నా చల్లగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి చాలా వేడిగా ఉంటుంది గర్భగుడిలో మాత్రం. అండ్ దర్శనం చేసుకున్న తర్వాత మనం అలానే ముందుకొచ్చి సైడ్కి రైట్ సైడ్లోకి వస్తే ఇక్కడ ఒక స్పెషల్ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఏంటంటే మారేడు చెట్టు, రావి చెట్టు కలిపి ఉంటుంది. ఇక్కడ సప్త ఋషులు బల్లుల రూపంలో నివాసం ఉంటారట.
ఇక్కడ బల్లులు అనేది చెట్టు ఏ కలర్లో ఉంటుందో, ఏ టెక్స్చర్లో ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్లో చెట్టులో కలిసిపోయి ఉంటాయి. మనం నీట్గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. చూస్తున్నారా ఇక్కడ ఈ మధ్య క్రౌడ్ ఎక్కువ అవ్వడంతో గుడి మొత్తం చూడడానికి అందరినీ అలో చేయట్లేదు. ఓన్లీ విఐపి పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. మ్యాక్సిమం మీరు గుడి మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ సంతానం లేని వాళ్ళు ఇలా ముడుపు కడితే సంతానం ప్రాప్తిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుంది. రాజగోపురం తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మిస్ చేయకండి. ఐ హోప్ ఇది అరుణాచలం యొక్క ఫుల్ ట్రిప్ డీటెయిల్స్. అదేంటక్క ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అని రమణ మహర్షి ఆశ్రమం పెట్టలేదు అనే కదా మీ డౌట్. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కానీ మీకు త్వరగా కావాలి అంటే కామెంట్ సెషన్లో నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేసేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.